ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే మన దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కొన్ని కుట్రపూరితమైనటువంటి ప్రశ్నలు వేయడం జరిగింది. వాటిల్లో జంతువులు కొవ్వు కలిసిందని ఆ నెయ్యిలో, అదేవిధంగా పామాయిల్, కొన్ని కెమికల్స్ కలిసి ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రశ్నకి సమాధానం యాక్చువల్గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వమే చెప్పాలి. ఎందువల్ల అని అంటే 24లోని ఈ విషయాన్ని తీసుకొచ్చింది బయటికి. అప్పుడు మన మన ఈ రకమైన సిబిఐ కానీ సిట్ కానీ ల్యాబ్ రిపోర్ట్లో ఏం తెలియదు అనేది మీ అందరికి తెలిసిన విషయమే. కానీ టీడీపీ కూడా ఎందుకు నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం మీద పదే పదే దాని మీద వాళ్ళు గత ప్రభుత్వంలో అది జరిగింది, గత ప్రభుత్వంలో ఇది జరిగింది అని చెప్తున్నారు. కానీ అసలు జరిగింది ఏ రోజు నుంచి దీన్ని బయటికి తీసినారు. ముందు 2024లోనే జూన్ 12, 21, 25 తేదీల్లో దాని మీద వాళ్ళు లడ్డు గురించి మాట్లాడడం జరిగింది. అదే జూలై 4లో లడ్డు ప్రసాదం తయారీ కోసం టీటీడీకి వచ్చినటువంటి ట్యాంకర్లు స్థానికంగా టీటీడీ ల్యాబ్లో పరిశీలన చేయడం జరిగింది. ఆ పరీక్షల్లో 24 జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న 2 ట్యాంకర్లు నెయ్యి కూడా టీటీడీ స్థానిక ల్యాబ్లో పరీక్షలు నిర్వహించడం జరిగింది. నాణ్యత లేదని నిర్దేశించిన ప్రమాణాలు లేవని వాటిని టీటీడీ గోడౌన్ నుంచి తిప్పి పంపారు. పంపిన తర్వాత ఆ మేరకు సంబంధించిన కంపెనీకి కూడా మెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ తిప్పి పంపిన ఆ ట్యాంకర్లు జూలై 27, 2024 తెల్లవారుజామున శ్రీ కాళహస్తిలోని రాఘవేంద్ర స్టోన్ ట్రస్ట్ వద్ద వైష్ణవి డైరీకి 2 కిలోమీటర్ల దూరంలో పార్క్ చేసి మళ్ళీ వాటిని తిరిగి టీటీడీ దొడ్డిదారిని పంపించడం జరిగింది. టీటీడీకి అంటే ఈ కేసు మూలమైనటువంటి కల్తీ జరిగిందని ఆరోపణలు ఉన్న నెయ్యి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు హయాంలోనే. అదేవిధంగా టీటీడీ ల్యాబ్ పరీక్షలు ఫెయిల్ కావడంతో వాటిని తిప్పి పంపించింది చంద్రబాబు గారి హయాంలోనే. మళ్ళీ అదే ట్యాంకర్ తిరిగి దొడ్డిదారి టీటీడీలోకి వచ్చింది చంద్రబాబు హయాంలోనే. మరి కల్తీ ఆరోపణ సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు గారే కదా, అది కూటమి ప్రభుత్వమే కదా. కాబట్టి ఈ కీలకమైన ప్రశ్నలకు ఎప్పుడైనా చంద్రబాబు సహా టీడీపీ కూటమిలోని వ్యక్తులు సమాధానం చెప్పారా? లేదు. పవన్ కళ్యాణ్ అయినా సమాధానం చెప్తారంటే ఆయన ప్రశ్నించకపోతే మా మోకపోయినట్టుంది. అదేవిధంగా షార్ట్ షీట్లో ఏముందో ఇది మామూలుగా మీకు తెలుసు, సిట్ షార్ట్ షీట్ కానీ సిబిఐ షార్ట్ షీట్ కానీ అది మీకు నేను ఏం చేస్తుందో మీకు పేపర్ పరంగా మీకు ఇస్తాను. కానీ ఇట్లా వాళ్ళు చాలా క్వశ్చన్స్ చేయడం జరిగింది. అంతకుముందు ఆరోపణ నెయ్యి ట్యాంకర్లు జూలై 25, 24 టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే నెల 5వ తేదీ 2025న దాఖలు చేసిన మొదటి షార్ట్ షీట్లో సిబిఐ సిట్ స్పష్టంగా పేర్కొంది. కానీ ఈరోజు ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సి పోయి 5 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది జనాభా యొక్క మనోభావాన్ని దేవదేవుడి యొక్క భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ దానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సింది పోయి దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో పెద్దలకే తెలియాలి ఈ విషయాన్ని. వాళ్ళు లేని దాన్ని ఉన్నదాన్ని లేనట్టుగా చూడడం కరెక్ట్. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చింది 2024 2024 ఎవరి గవర్నమెంట్ ఉంది? అసలు దీన్ని పట్టుకుంది, దీన్ని తిప్పి పంపించినంత 2024 జూన్ జూలైలో ఉన్నాయి కదా. అది ఎవరి గవర్నమెంట్ ఉంది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది. మరి దాన్ని తప్పు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. దాని మీద ఇవ్వకుండా రకరకాలుగా ఆత్మసంపాలు పడుతూ ఎవరినో కించపరచడానికి మీరు దేవుని యొక్క భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా మీరు ఆ దేవుడు విధానాన్ని బస్టు పట్టించే విధంగా ప్రవర్తించడం ఇది మంచి చర్య కాదు. కాబట్టి ఖచ్చితంగా పెద్దల పాత్ర పోషించి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు నిజ నిర్ధారణ కమిటీలు న్యాయంగా పద్ధతిగా ఆ దేవదేవుని యొక్క అభిమానాన్ని సురగొనాలే కానీ తప్పుడు విధానంలో అవలంబించి ఆయన యొక్క ఆగ్రహానికి గురి కావడం అంత మంచిది కాదని మీకు ఏదో చెబుతూ దాని మీద సమగ్ర విచారణ చేసి మీరు ఇప్పటికైనా మనసు మార్చుకొని నిజాలేదో బయటపెట్టి జనాల భక్తుల యొక్క మనోభావం దెబ్బతిని చూడాలని